ఉండే యూనివర్సిటీలు అన్నిటికీ కూడా పిల్లలకి అందరికీ కూడా భగవద్గీత క్లాసులు అరేంజ్ చేశాడు. నేను ఇక్కడ రాగానే అడిగాను, రాజమండ్రిలో ఏదైనా కాలేజీలో ఉంటే యూత్కి నేను వివేకానంద మోటివేషనల్ స్పీచ్ ఒకటి ఇన్స్పైరింగ్, నేను వివేకానంద జీవిత చరిత్ర నేను మాట్లాడడానికి సన్నద్ధంగా ఉన్నాను అన్న. నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అంటే మనం ఏం చేస్తున్నామని అంటే వాళ్ళు బాగుపడట్లేదు, వాళ్ళంతా మారిపోయారు, వాళ్ళు ఏం చేయట్లేదు ఏమి అంటున్నాం, కానీ వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నామా మనం? ఇప్పుడు మీరు ఎంత చక్కగా వింటున్నారు, ఆ జ్ఞాన గంగని మీరు ఎట్లాగా తీసుకుంటున్నారు? ఈ వయసులో వాళ్ళు తీసుకుంటున్నారు, సరే వచ్చే తరానికి మనం ఏం నిలబడుతున్నాం? మన యొక్క సంస్కృతిని, సంస్కారాన్ని, మన యొక్క జ్ఞానాన్ని. అంటే ఎవరు లేరు, రాలేదు నా దగ్గరికి, నాకు కూడా ఎవరు తెలియదు, ఒకళ్ళిద్దరిని అడిగాను. నేను ఇక్కడ 12వ తారీఖు దాకా ఉంటాను, నేను 8 అయిపోతుంది. ఎవరైనా అరేంజ్ చేయగలిగితే ఐ వాంట్ టు అడ్రస్ ది యూత్, ఎనీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇస్ దేర్, యూ ప్లీజ్ పుట్ ఎ రిక్వెస్ట్. I want to tell them, I want to motivate the young people about the Vivekananda's life and his mission. ఎంత గొప్పగా చేశాడండి ఆయన. ఇప్పుడు ఇది చెప్తున్నారు, ఎనీ టైమ్ యూ టాక్ టు మీ లేటర్, టేక్ ది ఫోన్. ఊరికే ఇది భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. వేదాంత సింహ గర్జన అన్నాడు వివేకానంద. భగవద్గీత చేసేది వేదాంత సింహ గర్జన. నక్కలు కుక్కలు అన్ని పారిపోవాల్సిందే దీని ముందు. ఇది వేదాంత సింహ గర్జన అన్నాడు. ఆయన సింహంగానే చూశారు అమెరికాలో ఆయన ఉండేటట్టున్నారు. ఇప్పుడు మీకు అందరికీ నిన్న చెప్పినటువంటి 6వ అధ్యాయము ఆత్మ సంయమలోకంలోకి వచ్చేసాం. కొంతమంది అప్పుడే అమ్మా ఇంకా ఉందా అంటే వదిలేయరా మమ్మల్ని అని అనుకున్నారు. కానీ ఇది ఈ రుచి చూస్తే మీరు ఇంకో అరగంట కూడా కూర్చుంటారు. ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగము చాలా అద్భుతమైనటువంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, మనకి ఇచ్చారనమాట. దీంట్లో మీకు ఒక 2-3 శ్లోకాలు నేను తీసుకుంటాను. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మతో సంయమము పొందడము కలయిక. ఆత్మతో మనం ఇందాక చెప్పాం కదా, నువ్వు నవద్వార పురే దేహే నైవ కుర్రం నకారయన్ సుఖం వసి. ఎలా అంటే నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావా నీ ఆత్మతో? ఎప్పుడైనా యు ఆర్ టాకింగ్ టు ఎవ్రీబడి. అసలు బయటతో మాట్లాడకపోతే మనం అసలేమి పూజకు కూర్చుంటారు, కూర్చొని అదైన తర్వాత పూజ సెల్ ఫోన్ కూడా మోగుతుందో లేదో చూసుకుంటారు. పూజ ఆపి కూడా సెల్ ఫోన్ మాట్లాడేస్తారు. అంటే భగవంతుడితో కమ్యూనికేషన్కి లేదు. అసలు నీతో నీవు ఎలాగ సంయమనం, నీతో నీవు అనుభూతిని, ఆత్మతృప్తిని, ఆత్మరతిని ఎలాగ పొందాలి అనేటటువంటిది ఆత్మ సంయమ యోగము. దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి శ్లోకము 19వ శ్లోకం మనం తీసుకుంటాం. 19వ శ్లోకానికి పోబోయే ముందు 5వ శ్లోకం కూడా చెప్తాను. అది మీకు అందరికీ తెలిసినటువంటిది. నిన్ను ఉత్తమమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళాలంటే గురువు చెప్తాడు, మార్గం చూపిస్తాడు. నడవలసింది ఎవరు? నీవే. కొంతమంది గురువులు ఏంటి, నిన్ను అక్కడ పంపించేస్తాను, నీకు అది చేసేస్తాను, ₹1,00,000 పట్టరా అంటే బూటకప్పు గురువులు. శ్రీరామకృష్ణ పరమహంస ఏమన్నారనంటే, గురువులు బోధ గురువులు కొంతమంది ఉంటే బాధ గురువులు కొంతమంది ఉన్నారు అన్నాడు ఆయన. బోధించేవాళ్ళు కాదు, బాధించేవాళ్ళు ఉంటారు. గురువు బరువు కాకూడదు మనకి. గురువు అని అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ గురువు చెప్పేటటువంటి స్థితి ఎలాగుంటుందంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పేటటువంటిది ఒక గొప్ప బోధ ఇది. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి కూడా వయోపరిమితికి సంబంధం లేకుండా గొప్ప మెసేజ్ వస్తుంది 5వ శ్లోకంలో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఆత్మ అంటే నీవు అని అర్థం, అంటే నేను ఆత్మ. మనకి ఇదివరకు డ్రామాల్లో ఏమంటే ఆత్మలో అంటాడు. ఆత్మలో అంటే సోలులోకి అనమాట, మోనోలో, తనలో తాను మాట్లాడుకోవడం. అంటే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, తన్ను తాను ఉద్ధరించుకోవాలి. నీవెప్పుడు కూడా నా ఆత్మానం అవసాదయే, అవసాదయే, నా అవసాదయే. అవసాదయే అంటే పడిపోవడం.
నా అవసాదయే, డోంట్ ఎలో యువర్ సెల్ఫ్ టు ఫాల్ డౌన్. నువ్వు కింద పడిపోవడానికి ఎప్పుడు కూడా నువ్వు అవకాశం ఇవ్వకో, నిన్ను నీవే ఉద్ధరించుకో అని చెప్తూ ఆత్మైవ హ్యాత్మనో బంధువు. ఇక్కడ ఆత్మ అనేది, అందుకే భగవద్గీత ప్రవచనం ఎందుకు వినాలి అని అంటే, ఆ వాడినటువంటి మాటలని అర్థము డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ గా వాడతారు వాటిని. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అక్కడ ఆత్మ అంటే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, అది కాదు. ఇక్కడ ఆత్మ అనేటటువంటిది వ్యాసుల వారు మనస్సు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు, నీ మనస్సే నీకు మిత్రుడు, నీ మనస్సే నీకు శత్రువు అని అంటారు. అంటే ఇలాగ మిత్రుడు, మనస్సు ఒకటే మనస్సు, ఒకసారి మిత్రుడు ఎలా అవుతుంది, శత్రువులు ఎలా అవుతుంటే, ఈ మనస్సు స్వాధీనంలో ఉంచుకుంటే నీ మిత్రుడు, స్వాధీనంలో లేకపోతే శత్రువు. ఇది ఎలాగవుతుంది? హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు సంగతి వస్తుంది. అసలు నేను అన్ని జయించాను, ఇలా అంటే గాలి ఆగిపోవాలి, అలా అంటే సూర్యుడు షైనింగ్ తగ్గిపోవాలి, చంద్రుడైతే నేను చెప్తేనే హిమకిరణాలు వదలాలి, అన్ని గ్రహాలు, అన్ని దిక్పాలకుల్ని నా చేతిలో పెట్టుకున్నాను, ఈ హరి ఎవడు, గిరి ఎవడు, విష్ణునామం చెప్తావు అని కొడుకుని చెప్తున్నాడు. ఆఖరణ సహించి ప్రహ్లాదుడు అంటాడు, అన్నీ జయించానన్నావు కానీ నీ లోపల ఉన్న 6 శత్రువుల్ని జయించావా కన్న తండ్రి అని అడిగాడు. వాళ్ళని జయించాను, వీళ్ళని జయించాను అంటున్నావు, నీ లోపల ఉండే శత్రువుల్ని జయించావా? 6 శత్రువులు కూర్చొని ఉన్నారు నీకు. విపరీతమైన కోరిక, అందరినీ తన్ని అన్ని లాక్కొని వచ్చి పెట్టావు ఇంద్రుడి దగ్గరికి. ఎవరైనా నీకు ఎదురు చెప్తే వాడిని ఏనుగు చేత తొక్కిస్తావు, కన్న కొడుకైనా నన్నే తొక్కిస్తున్నాను. క్రోధం ఉంది నీకు, కించిత్తు ఎవరికి కూడా మంచి కార్యానికి నువ్వు సహాయం చేయవు, లోభం ఉంది. నీవు ఈ ప్రపంచంలో ఎల్లకాలము ఉండిపోతాను, ఈ సార్వభౌమత్వము, ఇది ఇంద్రుడిని నేను అణిచేసినటువంటి ఈ శక్తి, ఇదంతా కూడా నీకు ఎల్లకాలము ఉండిపోతుంది అని అనుకుంటున్నావు. అది మోహం. నీకు హరిని గురించినటువంటి, పరమాత్మను గురించినటువంటి మాటలు మాట్లాడితేనే నువ్వు సహించలేవు, అది మదం. ఇంకెవరు నీకన్నా పెద్దవాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటే నీకు చాలా అసూయ ఉంటుంది, మాత్సర్యం. నీ లోపల ఇంత 6 శత్రువులను పెట్టుకొని ఇది జయించాను అది జయించానంటే ఏంటి? ఎక్కడున్నాడు అంటున్నావా? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి. నువ్వు మీరు వింటే భగవద్గీత చెప్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి వినకపోతే ఎవరు ఉంటారు? నేను కూడా ఘాట్లు చూసేసి అన్నవరం వెళ్ళి చూసుకుని వెళ్ళిపోయాను. వినేవాళ్ళు వింటేనే, ఇందులేడనే సందేహం లేదు. ఆయన ఏమన్నాడు? తలడందురు దీనులేడ తలడందురు పరమయోగి గణముల పాలన్, తలడందురు అన్ని దిక్కులను, తలడు కలండనడు వాడు కలడో లేడో అన్నాడు గజేంద్రుడు. అసలు పోతన గారు భాగవతం చదివితే మనకి భగవద్గీత బాగా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన సందేహంలో ఉన్నాడు గజేంద్రుడు. జీవుడు ఎప్పుడు సందేహమే కదా. ఊహ కలంగి జీవనపు టోలమునంబడి మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద పురాగ్రశల్యమై. ఇది మా తెలుగు మాస్టర్ 60 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు టీచర్స్ ఎలా చెప్పారు చూడండి. పరిఘట్టిత పాద పురాగ్రశల్యమై, మొసలి ఏనుగును పట్టుకునేటటువంటి రీతిని ఎలా చెప్పాడో చూడండి. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనారతిన్ క్రీడించు యోగిందు మర్యాద క్రమమున్ నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. పోతన గారికి 100 కోటి ప్రణామాలు చేసినా మనకు ఆయన రుణం తీర్చుకోలేము. ఒకళ్ళు ఊరికే సైలెంట్ గా తప్పట్లు పడుతున్నారు, మిగతా వాళ్ళందరూ పద్యం యొక్క భావంలో కొట్టుకుపోతున్నారు అంతే.
చప్పట్లు కొడితే ఏముందంటే రక్త ప్రసరణ ముందు బాగా జరుగుతుంది. క్యాపిల్లరీస్ అని ఉంటాయి, ఇక్కడ దాకా వచ్చి బ్లడ్ అది ఈజీగా వెళ్తుంది మళ్ళీ. అది మీకు చప్పట్లు కొట్టడం కోసం నేను ఆ పద్యం చదవలేదు. ఆ బమ్మెర పోతరాజు యొక్క భావ సౌందర్యం ఎలా చేశారు అవన్నీ కూడా భాగవతానికి భగవద్గీతకి భాష్యమే భాగవతం అని అన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయం సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గాలు నవవిధ భక్తిని పట్టుకొచ్చేసాడు. ఆ నవవిధ భక్తికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అక్కడ సృష్టించాడు. ఇది చెప్తూ ఏం చేస్తున్నారు అని అంటే, మనం 19వ శ్లోకంలోకి మనం వెళ్తున్నాం. ఇంకా 2 శ్లోకాలతో మిమ్మల్ని చూడాలంటే ఇంకా ఎక్కువ శ్లోకాలు చెప్పాలని అనిపిస్తుంది, కానీ మనకి ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి, మనం వెళ్ళి చేసుకోవాలి. మనం ఆ పనులు చేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. కనుక మీకు 19వ శ్లోకం ఇస్తున్నాను. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన అవన్నీ ఉన్నాయి. కానీ అన్ని శ్లోకాలు కాకుండా ఒక శ్లోకం మీకోసం ఏరి పట్టుకొచ్చాను. మాణిక్యం లాంటి శ్లోకం. ఎలా ఉండాలి అంటే, నీ యొక్క మనస్సు యొక్క దృష్టి భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు, భగవంతుడు నీవు విగ్రహం పెట్టుకున్నావా లేదా కాదు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు జ్యోతి కనపడాలి, వెలుగు కనపడాలి. ఆ వెలుగు నీ పాలభాగంలో కనపడాలి. ఆ పాలభాగంలో ఉండేటటువంటి జ్యోతిని నువ్వు చూడాలి. శ్రీరామకృష్ణ పరమహంస ఇలాగే సాయంత్రం పూట ఆ గంగానది పక్కన, ఆ దక్షిణేశ్వరంలో, ఇది గంగానది కాదు, హుగ్లీ అది ఎవరు కలకటాలు అనేది గంగతో కలిసిపోతుంది కానీ గంగని కూడా అనుకుంటారు. అలా కూర్చున్నప్పుడు సాయంత్రం పూట ఇలాగా ఆయన చుట్టూ శిష్యులు కూర్చునేవారు. కూర్చున్నప్పుడు ఆయన అడిగారు, ఒక ఆయన లేచి, స్వామి నాకు అప్పుడప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు లోపల జ్యోతి కనపడుతుంది అని అడిగి, ఏంటి దీన్ని ఏం చేయాలన్నాడు. అని ఏదో చెప్పాడు, నువ్వు సాధన చేయాలి. వివేకానంద లేచాడు, స్వామి దగ్గరికి వచ్చి కూర్చొని, అక్కడున్న ఆయన వచ్చి కూర్చొని, స్వామి ఈయనకి అప్పుడప్పుడు జ్యోతి కనపడుతుంది అంటున్నాడు, నాకు ఎప్పుడు కనపడుతోంది, దీని సంగతి ఏంటి అన్నాడు. లెక్క సరిగా ఉందేలే, లెక్క సరిగా ఉంది, జాగ్రత్తగా ఉండిపో అన్నాడు ఆయన. అంటే వివేకానంద ఎంత యోగీశ్వరుడో చూడండి. ఆయన కళ్ళు మూసుకుంటే జ్యోతి పరబ్రహ్మ తత్వంలో మిళితం అయిపోతున్నాడు. అన్నమాచార్య అన్ని అనుభవించిన తర్వాత ఆఖరికి ఉన్న మూలధనం ఇక్కడే ఉందన్నాడు. మూలధనం అంటే డబ్బులు కాదు, పరమాత్మ అక్కడ ఉన్నాడని. తామర కొద్దీ నీరు నీవు అంటాడు, నీటి కొద్దీ తామరవు నీవు అంటాడు. ఏమిటది అర్థం? హనుమాచార్య కీర్తనలు ఊరికే వింటుంటాం. నీటి కొద్దీ తామరవు నీవు అంటాడు. ఏంటి అర్థం? తామర పువ్వు నీళ్లు పెరుగుతున్నాయి అనుకోండి, తామర అది బురద ఉన్నా ఏదున్నా కూడా అది ఏముంటుంది, ఆ నీళ్లలోకి ఆ బురదలోకి కూరుకుపోకుండా పద్మం పైకే బయటకే వస్తుంది. అంటే నాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి నీ యందు ధ్యానం అనేది ఎప్పుడు బయటకు ఉండాలి స్వామి అని అంటున్నాడు. ఆ కీర్తనను అర్థం చేసుకుంది. నీరు పెరుగుతుంది, తామరపు దాంట్లో మునిగిపోట్ల, ఇట్ ఎమర్జెస్ అవుట్, కమ్స్ అవుట్, ఇట్ ఆల్వేస్ మెయింటైన్స్ ఇట్స్ సుపీరియారిటీ ఆన్ ఇట్స్ లెవెల్ హయ్యర్ దాన్. అలాగే ఈ సంఘంలో అనేక ఇవి ఉన్నాయి, నీకు నీటి బురద ఇది ఉంది, నువ్వు తామర పువ్వులాగా బురదలోంచి నువ్వు బయటకు వచ్చి నీ యొక్క జ్ఞానంతో నువ్వు వికసించు అని అన్నాడు ఆయన. పద్మము అంటే దాని యొక్క అర్థం, ఆ పద్మములోనే అమ్మవారు కూర్చుంటుంది. పద్మదళాయకాక్షి పద్మాసన స్థిత. పద్మం అంటే అదే, ఆ పద్మమే నీకు సహస్రారం ఉంది. మహీం మూలాధారే కమపి మణిపురే స్ఫుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే అహరహసి పద్యావిహరసే. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఇచ్చిన శ్లోకం. నీవు మూలాధార చక్రంలో పృథ్వీతత్వంగా ఉన్నావమ్మా, అసలు శక్తి నీలోనే ఉందని చెప్తున్నాడు ఆయన, మనం వినిపించుకోట్లా. మహీం మూలాధారే, మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో ఉన్నది నువ్వే. కమపి మణిపురే, మణిపూర చక్రంలో జలతత్వంగా ఉన్నది నువ్వే.
మహీమూలాధారే కమపి మణిపురే హుతవహం స్థితం స్వాధిష్టానే. స్వాధిష్టాన చక్రంలో అగ్ని రూపంగా ఉన్నది నువ్వే. ఈ మిగతా చక్రాలు ఆకాశతత్వము, వాయుతత్వం ఇవన్నీ కూడా పట్టుకొస్తున్నాడు ఆయన. అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ శరీరాన్ని, నీ మనసుని ఏకాగ్రత పెట్టుకోవడం కోసం శంకరులు వారు ఇచ్చినటువంటి శ్లోకాలు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పడానికి అది ఉదాహరణ ఇచ్చాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఏ విధముగా, యథా అంటే ఏ విధముగా, నివాతస్థో, నీ అంటే నో, వాత అంటే గాలి, వాయు. అందుకే మనం ఆంజనేయ స్వామిని ఏమని పిలుస్తాం? వాతాత్మజ అంటాం, వాయుపుత్ర అంటాం. అంటే నివాతస్థో అంటే గాలి లేని చోట. నా ఇంగతే స్పృహ, నా ఇంగతే, ఇంగతే అంటే ఇలా కదలడం, నా ఇంగతే కదలిక లేకుండా అంటే నిశ్చలముగా, సోపమా స్మృత. ఈ విధంగా యోగి యొక్క ధ్యానం ఇలా ఉంటుంది. అంటే ఎలాగైతే నిశ్చలమైనటువంటి దీపకళిక గాలి లేని చోట కదలకుండా ఉంటుందో మనసుని అలాగా ఉంచాలి. ఎంత బాగా చెప్పారు. అంటే ఇవన్నీ కష్టాలు ఏంటంటే ఏదైనా అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనం చేయాలి. ఆయన అంటాడు ఇది చాలా కష్టం, వాయోరివ సుదుష్కరం అంటాడు. అడిగే పిడికిల్లో గాలి పెట్టినంత కష్టంగా ఉందన్నాడు. దానికి ఒక టెక్నిక్ ఇచ్చాడు ఆయన, అభ్యాస. గో అండ్ డూయింగ్, గో అండ్ డూయింగ్, గో అండ్ డూయింగ్, యూ విల్ గెట్ ఇట్. పుట్ ఎఫర్ట్స్. భగవద్గీత ఏం చెప్తున్నాను? కొత్త యోగం ఒకటి పట్టుకొచ్చింది, చాలా మందికి తెలియదు. అభ్యాస యోగం అంది. అంటే పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ, వదలకుండా చేయాలి. ఇవాళ కూర్చున్నాం, భగవద్గీత ఈ శ్లోకాలు టిక్ చేసుకున్నాం, ఇవాళ చదివాం, రేపు కూడా చదవాలి, ఎల్లుండి చదవాలి. అర్థమైంది వచ్చి నేను పుస్తకం పక్కన పెట్టండి, మనసులో చదువుకోండి. ఏదైనా సాధ్యమైనటువంటి వస్తువే సాధన చేస్తే అనేటటువంటిది ఇక్కడ తీసుకో. అలాగా నీ యొక్క చిత్తాన్ని ఆ విధంగా చేసుకుంటూ అని చెప్తూ, అలా మేము కూర్చున్నాం సార్, మేము కూర్చుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా దగ్గర ఒక ఆయన వస్తుంటాడు, సార్ మీరు అన్నీ బాగా చెప్తున్నారు కానీ నేను కళ్ళు మూసి కూర్చుంటాను, నాకు ఏది కనపడకూడదో అదే కనపడుతుంది సార్ అంటాడు. అంటే నీ మనసు అది ఏం ఆయన ఏదైతే మైసూర్ పాక్ తినకూడదు అనుకున్నాడు, మైసూర్ పాక్ కనపడు. అంటే నీ మనసు దాని మీద అంత లగ్నం అయిపోయి దాని యొక్క ఇంప్రెషన్స్ నీ మీద ఎలా పడిపోయినాయి అంటే అది లేకపోతే నువ్వు లేవనుకుంటున్నావు. దానికి నెమ్మదిగా నువ్వు పరమాత్మ వైపు మళ్ళీ చదువు. ఆయన చూడండి, కృష్ణుడు ఎలా ఉన్నాడు? బాలం నీలాంబుదశ్యామం, అదిగా అన్నారు కుంతీదేవి, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి. అలా చూడు, అప్పుడు కృష్ణుడు చూడు. అందుకే ఈ పద్యాలు ఇచ్చింది నీకు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోయి ఉండే భగవంతుడిని నేను చూస్తున్నాను. అంటే మనస్సుని సంయమనము చేయడానికి ఋషులు మహాకవులు పాటుపడి మనకి ఇచ్చినటువంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి మనకి హ్యాండీగా ఉంటాయి, అవి మనకు వస్తాయి. కాబట్టి చెప్తూ ఆయన ఆఖరి మనసు బయటికి వెళ్ళిపోతుందనంటే అది చెప్తున్నారు. అది 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి, నిశ్చరితి అంటే సంచరించడం. ఎక్కడెక్కడికి నీ మనస్సు సంచరిస్తుందో అక్కడక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి సీట్లో కూర్చోబెట్టు అంటున్నాడు. ఈ టెక్నిక్ బాగుంది కదా. మనం కూర్చున్న మనసు ఏదో ఆలోచిస్తుంది, పట్టుకురా, మళ్ళీ కృష్ణ పాదార విందాల మీదకి పట్టుకురా, లేదా అమ్మవారి ముందుకు పట్టుకురా. చక్కగా టెక్నిక్ ఇస్తున్నాడు అక్కడ. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. అస్థిరమైనటువంటి చంచలమైనటువంటి మనస్సుని నువ్వు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చేయమని చెప్తున్నారు అనమాట. అది అద్భుతమైన శ్లోకం.
ఇంకొక శ్లోకంతో మనం ముగిద్దాం. ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఈయన భగవద్గీత కాలక్షేపానికి వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోతాడేమో అని అప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంటుంది. లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ వెళ్ళింది రాలేదు ఏమవుతుందో అని. ఇంకొక శ్లోకం మనం ఊరికే మీకు నవ్వు కోసం చెప్పాను, అట్లా ఎవరు ఉండరు. 41వ శ్లోకం తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనందరికీ అనుమానాలు. అసలు మనిషికి సందేహమే దేహి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. సందేహం. దేహం ఉంది కనుక సందేహం. సందేహం ఏంటంటే అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు అయ్యా మీరు ఎన్ని చెప్తున్నారు, పరబ్రహ్మ ప్రాప్తిని పొందడానికి ఇన్ని మార్గాలు చెప్పారు, మనసుని ఈ విధంగా మనం సంయమనం చేయాలి అది, ఈ జన్మలో అయ్యే పనేనా ఇది డౌట్ అవుతుంది. అయితే అవ్వకపోతే మా సంగతి ఏంటి? ఇఫ్ వి కిక్ అవర్ బకెట్స్ బిఫోర్ రియలైజింగ్ వాట్ హ్యాపెన్స్. మేము బకెట్ తన్నేస్తే కిక్కింగ్ ద బకెట్ అనేది ఇంగ్లీష్లో తెలుసు కదా మీకు.